సోమరిపోతు అత్త. చింతలపాలెం గ్రామంలో రాఘవయ్య ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. దానికి కారణం వసుంధర బద్ధకం మీద రాఘవయ్య వేసే సెటైర్లు. అలాగే అత్తకి ఇబ్బంది కాకుండా చూసుకునే కోడలు అనన్య ఆ ఇంట్లో ఉండటం. వసుంధరకి ఇంటి పనుల మీద అసలు బెంగే ఉండదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవ్వరికీ ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి కోడలు అనన్య ఉంది అనే ధైర్యం వసుంధరకి ఉంటుంది. ఒకరోజు ఉదయం వసుంధర ఆవులించుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏమే వసుంధరా, ఇప్పుడా నిద్రలేచేది? ఊరందరికి ఎప్పుడో తెల్లారింది. నీ ఒక్కదానికోసం సూర్యుడిప్పుడే ఉదయించినట్టున్నాడు. అబ్బా, ఊరుకోండి మీరు. ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అనడమే మీకు పని. నా కష్టాలు మీకేం తెలుసు? నీకా కష్టాలా? ఇంట్లో 4 అడుగులు అటూ ఇటూ తిరగడానికి కూడా బద్దగించేదానివి. అసలు నాకు తెలియని కష్టాలేమున్నాయి నీకు? నిన్న రాత్రి అనన్య చేసిన వంకాయ కూర బాగుందని 2 ముద్దలు ఎక్కువ తిన్నాను. అంతే, అది సరిగ్గా అరగలేదండి. దాంతోపాటు కడుపులో గడబిడ మొదలైంది. మీరేమో గుర్రు పెట్టి హాయిగా పడుకున్నారు. నాకేమో రాత్రంతా జాగారం. ఎప్పుడో తెల్లవారుజామున కన్నువాల్చాను. అందుకే ఇప్పుడు ఇంత ఆలస్యమైంది. నేను కూడా చూశా రాత్రి నీ తిండి. వంకాయ కూరను ఒక పట్టు పట్టావు నువ్వు. అయినా నువ్వు అన్నం కూర పైన ఈ వయసులో విరుచుకుపడితే తిన్న తిండి ఎలా అరుగుతుంది? ఒళ్ళు వంచి నువ్వేదైనా పని చేస్తే కదా తిన్నది అరిగేది. రోజంతా సోఫాలో కూర్చొని సీరియస్ చూస్తూ ఉంటే వంకాయ ఏంటి, అరటిపండు కూడా అరగదు. అంతలో అనన్య చేతిలో కాఫీ కప్పులతో అక్కడికొస్తుంది. అప్పుడే అర్జున్ కూడా రెడీ అయి హాల్లోకొస్తాడు. మావయ్య గారు, ఇదిగోండి కాఫీ. అత్తయ్యగారు, గుడ్ మార్నింగ్. మీరు మొహం కడుక్కొని రండి. మీకు వేడివేడిగా కాఫీ పెడతాను. మీరు కాఫీ తాగాక మనం పెరట్లో పని చేసుకుందాం. అలాగేనమ్మా అనన్య. కానీ నా చేతులు కాళ్ళు బాగా లాగుతున్నాయి. ఈరోజు నాకు నీరసంగా ఉంది. పని పేరెత్తగానే నీరసం రావడం నీకు వెన్నెతో పెట్టిన విద్యేగా. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఈరోజు మా కొలిగ ఒక పార్టీకి పిలిచాడు. పార్టీ సిటీలో ఉంటుంది. నేను అనన్య ఈరోజు సాయంత్రం వెళ్దామనుకుంటున్నాం. నైట్ కూడా అక్కడే ఉండి రేపు మధ్యాహ్నం వరకు వస్తాం. ఏమంటావమ్మా నువ్వు? ఆ మాటలు వినగానే వసుంధర గుండెలో ఒక్కసారిగా రాయిపడ్డట్టు అనిపించింది. అనన్య లేకపోతే ఇంటి పని వంట పని అంతా తనమీదే పడుతుంది. ఏదో ఒకటి చేసి అనన్యని ఆ పార్టీకి వెళ్లకుండా ఆపాలని అనుకుంది వసుంధర. ఏంటర్జున్, అనన్య కూడా నీతో రావాలా? తను లేకపోతే ఇంట్లో ఎలారా? నాకీ మధ్య ఆరోగ్యం అసలు సహకరించడం కూడా లేదు. ఎందుకు సహకరించడం లేదు? అనన్య టేల్స్.